బాగుంది మూవీ అయితే. ప్రభాస్ ఇష్టపడినారు ఎవరైనా ఉంటారా? ఆయన రాజు చిన్నపిల్లలు తింటారు కురుకురే ప్యాకెట్ లో, ఇండియన్ ఆర్మీకి ఇచ్చారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అన్నట్టు దేశం కోసం ఆయన ఎన్నో చేస్తాడు. ఆయన మూవీ బాగున్నా బాగాలేకపోయినా రెండు సార్లు సరలాంటిది. ఇంత వింటేజ్ ప్రభాస్ చూసిన తర్వాత 10 సార్లు చూసిన తక్కువే. ఈ సంక్రాంతికి విన్నర్ మా రాజేష్, దీన్ని ఎవరు ఆపలేడు. టాలీవుడ్ లో మెగాస్టార్ నందన్ గారు బాస్, ఈ మూవీలో ప్రొఫైల్ ఎరగదీశాడు మా ప్రభాస్ అన్న. సినిమా చూస్తున్నంత సేపు ప్రభాస్ అన్నది ఇది ఒక 1 man షో అంతే అన్న. ట్రైలర్ లో కనిపించే సినిమాలో లేవంట రొమాన్స్ ఉంటది. మీరేం బాధపడద్దని చాలా మంది ఫ్యాన్స్ కూడా హట్ అయ్యారు. నేనే చెప్పే వాళ్ళకి ఎవరు దయచేసి బాధపడద్దండి. సినిమాలో మీకు కొన్ని చేయాల్సి ఏనుగుల్ని క్రొక్కడైల్ని అన్నింటినీ ఇసిరి పడేసాడు అంతే. బాహుబలి సినిమా రికార్డులు మళ్ళీ రావాలా నా బాధదే. తెలుగు సినిమా సత్తా చాటాలా నా బాధదే. మన తెలుగు సినిమాల్లో ప్రభాస్ అనే నెంబర్ 1. తెలుగే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ అన్నని ఢీ కొట్టే వాళ్ళు అయితే ఎవరు లేరు. పార్ట్ 2 వస్తుంది ఖచ్చితంగా. రొమాన్స్ కామెడీ అయితే నాకు నచ్చింది కాబట్టి ఇవన్నీ ప్రభాస్ అన్న చెడు అయితే ఇంకా బాగా నచ్చేసింది. లాగానే స్టోరీ లైన్ కొంచెం స్లో ఉంటుంది అంతే. అందరూ మాస్ కాకుండా అందరూ షిఫ్ట్ అనుకుంటారు. ఓకే ఇందులో మాస్ వచ్చి షిఫ్ట్ అయింది కదా. సో మారుతి బ్రో మస్తు చూసాడు. ఫ్యామిలీ సెంట్రిక్ మూవీ అందరికి నచ్చుతుంది బ్రో. నచ్చిన భయ్యా రాజస్థాన్లో అలాంటి హీరోలు ఉంటారు భయ్యా. బాహుబలి అలాంటి హీరో, అంత పెద్ద హీరోకి చిన్న చిన్న హీరోలు తీసుకుని పక్కన పెట్టి ఎట్లా భయ్యా చెప్పండి మీరు. అసలు మాలో ఫ్యాన్స్ ఎంత ఇబ్బంది పడుతుంది తెలుసా? ప్రభాస్ అని పక్కన ఒక మంచి అమ్మాయి, ఆ ప్రభాస్ లేడీస్ ఫ్యాన్స్ కోసం పెళ్లి చేసుకోవట్లేదు. ఆయన పెళ్లి చేసుకున్న లేడీస్ ఫ్యాన్స్ ఎంతమంది బాధపడతారు అనేసి అందుకే చేసుకోవట్లేదు పెళ్లి. కరెంట్ ప్రభాస్ నువ్వు పెళ్లి చేసుకున్న బీజేఎం ఉందన్న మొత్తం. రాక్షసుడు మన బెల్లవన్న ఆ సినిమా బీజేఎం ఉంది మొత్తం. ఆ తర్వాత టీజర్ లో ఏదైతే చూసామో మాయాజాల సంభవం మైసభనే మురిపించే ఆ బీజేఎం ఇంటర్వల్ ముందుకు ఒకసారి, క్లైమాక్స్ కి ముందు ఒకసారి వస్తుంది అంతే. మీరు హీరోయిన్లని ఎందుకు వాడుకున్నారు సినిమాలో అంటే ఇక అది కాంట్రవర్సీ అయిపోతుంది. నేను ఓపెన్ గా చెప్తే అర్థం చేసుకోండి. దానికి తప్ప దేనికి వాడుకోలేదు. స్టోరీ కనెక్ట్ అవుతుంది కొంచెం లేదన్నా. స్టోరీ కనెక్ట్ అన్న ఆఫ్ ట్రాక్ అన్న, టోటల్ ఆఫ్ ట్రాక్. మీరు స్టోరీ గురించి అడగకండి. కాన్సెప్ట్ లోనే బేసిక్ గా ఒక 4 సబ్జెక్టులు జనాల మీద రుద్దడానికి ట్రై చేశాడు ఆయన. జనాల బుర్రలోకి ఒక 4 సబ్జెక్టులు ఎక్కిద్దామని ట్రై చేసి సినిమాని కమర్షియలైజ్ చేద్దామని ట్రై చేసి ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోయాడు. ఎక్కడా కూడా సింక్ లేకుండే, ఎక్కడా కూడా సింక్. హారర్ సీన్స్, గ్రాఫిక్స్, గోస్ట్ అట్లాంటివి వర్కౌట్ అయినాయి సినిమాలో. గోస్ట్లు వర్కౌట్ అయినాయి అన్న. ఇంత పిల్లలు ఉంటారు కదా, ఏ బూచాడు అని చెప్పి బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. మాకు మాత్రం లేదన్నా. అదే చెప్తున్నా, ఇది హారర్ ఫ్యాంటసీయా, కామెడీ ఫ్యాంటసీయా, థ్రిల్లర్ ఫ్యాంటసీయా, రొమాంటిక్ ఫ్యాంటసీయా ఏం లేదు అక్కడ. ఇదే మాట మొన్న ఈవెంట్ లో ఒక ప్రెస్ మీట్ లో కూడా చెప్పాడు ప్రభాస్. అది ఏ జోనరా అతనికి అదైతే నిజం అన్న. అదేదో ఒప్పుకుంటా, బాగా గుర్తు చేశారు. అదైతే ఒప్పుకుంటా. ప్రభాస్ ఏదైతే అన్నారో ఏ జోనరో అర్థం కావట్లేదు అని మేము కూడా అదే ఫీలింగ్ లో బయటకు వచ్చామన్నా. అసలు ఇది ఏ సినిమా, ఏ జోనరు, మేము ఎందుకు ఇంతలా హిప్నటైజ్ అయ్యాము నాకు అర్థం కాలేదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నాకైతే అర్థం కాలేదు సినిమా జోనర్ నిజంగానే. అసలు ఆ పార్ట్ అవసరం లేదన్నా, వద్దన్నా ప్లీజ్. స్టోరీకి తగ్గట్టు గ్రాఫిక్స్ పెట్టారన్నా, దాని తగ్గట్టు మ్యూజిక్ కొట్టారు తమన్ గారు. అంతేగాని ఏదో చూడక ముందుకు బాగాలేదు, అటర్ ఫ్లాప్ ఉంది, తొక్కలా ఉంది అంటే అరే నాయన సినిమా అర్థం చేసుకోండి. అసలు ఇది కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంది. ప్యాన్ ఇండియా లెవెల్లో చాలా బాగుంది అంటున్నారు. టాప్ వేరే లెవెల్లో ఉంది. ఇది చెప్తున్నా కదా, ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టే మూవీ అంటే రాజాసభ అని చెప్తున్నాను. చాలా బాగుంది.